గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 12. ఈ ఎపిసోడ్లో మనం రాతి యుగం నాటి మానవుడు తాలూకా జీవన విధానం ఎట్లా ఉండేది అని మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు ఉంటాయి. రాతి యుగంలో మానవుడు ఎట్లా జీవించాడు, ఎక్కడ జీవించాడు, సో ఏ విధమైన ఆహారం తిన్నాడు, ఆహారాన్ని ఎట్లా దాచుకున్నాడు, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే మనకి రాతి యుగం అనేది మనం చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టు చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర చూసుకుంటే 1.4 మిలియన్ ఇయర్స్ ఎగో అని మనం చెప్పుకున్నాం. అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆనవాళ్ళు దొరికినట్టు మనం చెప్పుకున్నాం. అయితే మనకి అప్పటి నుంచి చరిత్ర మొదలైనట్టే. అయితే మనకి ఈ రాతి యుగం ఏదైతే ఉందో, ఈ రాతి యుగం మనకి ఈ 14 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల వరకు నడిచినట్టు మనకి ఒక అంచనా ప్రకారం తెలుస్తుంది. అయితే మరి ఈ మధ్యలో ఉన్న కాలాన్ని, ఈ రాతి యుగాన్ని మూడు దశలుగా వర్గీకరించడం జరిగింది. అంటే రాతి యుగపు మానవుణ్ణి మనకి పాలియోలిథిక్ మ్యాన్ అంటే ప్రాచీన శిలాయుగపు మానవుడు, అలాగే మెసోలిథిక్ మ్యాన్ మధ్య శిలాయుగపు మానవుడు, అలాగే నియోలిథిక్ మ్యాన్ నవీన శిలాయుగపు మానవుడు అని మూడుగా వర్గీకరించడం జరిగింది. అయితే ఇది దేని బేస్ మీద వర్గీకరించారంటే వాళ్ళు వాడినటువంటి పరికరాలు, టూల్స్, వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, వెపన్స్. అయితే ఇవన్నీ దేంతో తయారు చేసుకున్నారంటే వీళ్ళు ఎక్కువగా రాతితో తయారు చేసుకున్నారు. అందుకే మనం రాతి యుగం లేదా రాతి యుగపు మానవుడు అని మనం చెప్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఉన్నటువంటి మానవుడు ఎవరంటే పాతిరాత యుగపు మానవుడు, అంటే పాత రాతి యుగం, పాలియోలిథిక్ పీరియడ్ మానవుడు. అయితే మరి అతను ఎక్కువగా ఈ రాతితో చేసినటువంటి టూల్స్ వాడేవాడు. ఇతను పెద్ద పెద్ద రాళ్ళు వాడేవాడు, అతను టూల్స్ కోసం. సో దీనికోసం క్వాటజైట్ అనే ఒక గట్టి స్టోన్ని, గట్టి రాయిని అతను తీసుకొని దాన్ని టూల్స్గా తయారు చేయడం జరిగింది. సో ఈ రాతి యుగపు మానవుడు అంటే పాత రాతి యుగపు మానవుడు సో మనలాగా హోమోసెఫియన్ కాదు, కానీ హోమోసెఫియన్కి ముందున్నటువంటి రూపం. సో మనకి కొన్ని చోట్ల మనకి రామాపిథకస్, నియాండర్తల్ అనే రేస్ తాలూకా అవశేషాలు మనకి లభించాయి భారతదేశంలో. అయితే ఇతను ఒక సంచారజీవి అంటే అతను వండరర్, ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు. తిరుగుతూ అతను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి యానిమల్ హంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే పాత రాతి యుగ తాలూకా మానవుడు తాలూకా మెయిన్ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అతను ముఖ్యంగా చేసేది ఏంటి, అతని మెయిన్ డ్యూటీ ఏంటంటే హంటింగ్ ద యానిమల్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్, అంటే జంతువులను వేటాడడం, ఆహారాన్ని సేకరించుకోవడం. అయితే ఈ కాలంలో మనకి పాత రాతి యుగంలో మనకి ప్లీస్టోసీన్ ఏజ్ ఉండేది, అంటే మంచు యుగం ఉండేదమ్మా. సో మంచు యుగంలో అంటే ఇంకా అప్పుడు కూడా ఇంకా మూవ్ అయిపోతుండే అంటే మనం సముద్రాలు దాటి వెళ్ళే అవకాశం ఉండేది, ఎందుకంటే సముద్రాలు అన్నీ మంచుతో కప్పబడ్డాయి. ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు పాలియోలిథిక్ పీరియడ్లో కూడా. సో పాలియోలిథిక్ పీరియడ్ చివరి దశ మనకి చివరగా మనకి 10,000 BC, క్రీస్తు పూర్వం 10,000. ఆ సమయానికి వచ్చేసరికి మనకి వాతావరణంలో కొన్ని చేంజెస్ వచ్చాయమ్మా. అంటే కూల్ కండిషన్స్ వర్ రీప్లేస్డ్ బై వార్మ్ కండిషన్స్, అంటే ఈ చల్లని వాతావరణం అంతా పోయి కొంచెంగా వేడి వాతావరణం రావడం మొదలైంది. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ వేడి వాతావరణం వల్ల ఈ సముద్రాల పైన ఉన్నటువంటి మంచు తాలూకా క్యాప్ ఏందో అదంతా కరిగిపోయింది. సో అది కరిగిపోవడం వల్ల సముద్రాలు పైకి రైజ్ అవ్వడం జరిగాయి. సో కాబట్టి మానవులు ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి లేకపోతే సముద్రాలు, నదులు దాటిల్లే అనేది అబ్స్టెక్ల్ ఏర్పడింది, అంటే అవరోధం కలిగింది. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు మూవ్ అవ్వడం కష్టంగా ఉండేది. ఎక్కడ ఈ వాటర్ వచ్చేసింది కాబట్టి పైకి ఓన్లీ వాళ్ళు ల్యాండ్ ప్రాంతంలోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉండేవి. సో అయితే మనకి ఎప్పుడైతే మనకి ఈ విధంగా మనకి ఈ ప్లీస్టోసీన్ ఏజ్ ఎండ్ అయిపోయి ఆ ప్లేస్లో హాలోసీన్ ఏజ్ అంటే ఈ వార్మ్ కండిషన్స్ వచ్చాయో, సో అప్పటి నుంచి మన చరిత్రకారులు మెసోలిథిక్ పీరియడ్గా చెప్పడం జరిగింది, అంటే మధ్య రాతి యుగం అని చెప్పడం జరిగింది. సో ఈ మధ్య రాతి యుగంలో మనకి చాలా చేంజెస్ కనబడితే, ఒకటి ఈ గ్లోబల్ వార్మింగ్ కండిషన్స్. దీనివల్ల ఏమైందంటే సో హ్యూమన్ బీయింగ్ లైఫ్ అంటే జీవన విధానానికి సో సరిపడా వాతావరణం దొరికిందమ్మా.
సో మనకి హాట్గా ఉండడం వల్ల ఏమవుద్ది, మనకి వృక్ష సంపద, జంతు సంపద ఇవన్నీ పెరుగుతాయి. సో మానవుడికి కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉండేవి, ఇంతకు ముందులాగా కూల్ కండిషన్స్ కాకుండా. సో ఇంకా గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశం దొరికింది. అయితే మనకి ఈ పాలియోలిథిక్ పీరియడ్ చివరిలో మనకి హోమోసెఫియన్స్ అంటే మన యాజ్ ఇట్ ఈజ్ మనలాంటి వాళ్ళం ఉద్భవించడం జరిగింది. ఎక్కడ పాలియోలిథిక్ పీరియడ్ చివరి దశలో వాళ్ళు మనకి ఈ మెసోలిథిక్ పీరియడ్లో నుంచి ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ మెసోలిథిక్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను సో హౌస్ కట్టుకోవాలి, కన్స్ట్రక్షన్ చేయాలి అన్న ఒక ఆలోచన మెసోలిథిక్ మ్యాన్ పుట్టుతున్నాం. పాలియోలిథిక్ పీపుల్ సంచార జీవులు, వాళ్ళు ఎక్కడ హౌస్లు కట్టుకోలేదు ఎక్కడ. సో కానీ ఒక హౌస్ అంటే హట్ లాంటిది ఈ పాలియోలిథిక్ మ్యాన్ కట్టడం అనేది జరిగింది. సో దీని తాలూకా ఆనవాళ్ళు మనకి సరాయ్ నహర్రాయ్ ఇన్ ఉత్తరప్రదేశ్, అక్కడి నుంచి మనకి ఆనవాళ్ళు దొరుకుతున్నాయమ్మ. సో అక్కడే మనకి బౌ అండ్ యారో ఈ రెండు కూడా, అంటే ఈ విల్లు, బాణం ఇవి కూడా అక్కడే దొరికాయి. సో ఎందుకంటే అక్కడ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్, తెగల మధ్య యుద్ధాలు జరిగినట్టు మనకి వీటి ద్వారా తెలుస్తుందమ్మా. ఎందుకంటే ఈ విల్లు అంటే బౌ అండ్ యారో ఎక్కడ వాడుతాం మనం జనరల్గా, సో యుద్ధాలకి అట్లా వాడతాం. అంటే ఇక్కడ ఎసెట్ అనేది మొదలైంది. ఎసెట్ అంటే ఏంటి, ఈ హౌసే, ఈ హట్టే అసెట్. సో వీటి కోసం ట్రైబల్ మధ్య యుద్ధాలు జరుగుండేవి అన్నట్టు మనకి ఇక్కడ దొరికినటువంటి వీటి ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మెసోలిథిక్ మ్యాన్ హ్యాండ్మేడ్ పోటరీ, చేత్తో తయారు చేసిన కుండలు అతను చేశాడు మొట్టమొదటిసారిగా. సో కుండలు అంటే మనం ఇక్కడ పాత్రలుగా తీసుకోవచ్చు ఇప్పుడు. సో వండే పాత్రలు ఇవన్నీ కూడా. అంటే మనకి పాలియోలిథిక్ మ్యాన్ చిట్ట దశలో, మెసోలిథిక్ మ్యాన్ మొదటి దశలో మనకి ఏం జరిగింది అంటే పాతరాతియుగపు మానవుడు అలాగే మధ్యరాతియుగపు మానవుడు కరెక్ట్గా ఈ చివరిలో ఇతను మొదట్లో వచ్చేటప్పుడు ఫైర్ కనిపెట్టడం జరిగిందమ్మా. సో ఈ ఫైర్ ద్వారా సో అప్పుడు ఈ ఏదైతే మాంసం ఉంటుందో, ఇంతకుముందు పచ్చి మాంసం తినేవారు దాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెసోలిథిక్ మ్యాన్ ఒక పాట్ లాంటిది చేయడం ద్వారా పాట్లు వేసుకొని కాల్చుకొని తినడం అనేది జరిగింది మెసోలిథిక్ పీరియడ్లో. సో మెసోలిథిక్ పీరియడ్లో చాలా ఇన్వెన్షన్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్, హట్స్, జనరల్ హట్స్. తర్వాత రెండవది హ్యాండ్మేడ్ పోటరీ, చేత్తో తయారు చేసిన కుండలు, వాటిని వంటలకు వాడేవారు, వాటర్కు వాడేవారు, అన్నిటికీ అవే వాడేవారు, మనం పాత్రలుగా చెప్పచ్చు. సో అంతేకాకుండా మనకి మెసోలిథిక్ మ్యాన్ తాలూకా మనం ఆర్థిక వ్యవస్థ చూసినట్టయితే అతను హంటింగ్ ద యానిమల్ అండ్ హర్డింగ్ ద యానిమల్, అంటే జంతువులు వేటాడడం మాత్రమే కాకుండా జంతువులు మచ్చిక చేసుకోవడం కూడా నేర్చుకున్నాడు. జంతువుల్ని మచ్చిక చేసుకోవడం కూడా నేర్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ క్రెడిట్ మనం మెసోలిథిక్ మ్యాన్కి వెళ్తుంది. సో ఇలా మెసోలిథిక్ పీరియడ్లో చాలా చేంజెస్ వచ్చాయమ్మా పాలియోలిథిక్ పీరియడ్తో చూసుకుంటే. ఎందుకంటే మెసోలిథిక్ మ్యాన్ కంప్లీట్లీ హోమోసెఫియన్, ఫస్ట్ పాయింట్, అంటే మనలాంటి రేస్. సేమ్ సెకండ్ వన్ ఈజ్ మెసోలిథిక్ పీరియడ్లో వార్మింగ్ కండిషన్స్, అంటే హ్యూమన్కి లైఫ్ స్టైల్కి ఫేవరబుల్ కండిషన్స్ మనకి మెసోలిథిక్ పీరియడ్లో మనకి ఎక్కువ కనిపించాయి. సో ఈ విధంగా మెసోలిథిక్ పీరియడ్లో చాలా చేంజెస్ వచ్చాయి. మెసోలిథిక్ పీరియడ్ తర్వాత మనకి నియోలిథిక్ పీరియడ్. ఈ నియోలిథిక్ పీరియడ్ మనకి సుమారుగా 7000 ఆ ప్రాంతంలో మనకి మెహర్గర్లో కనిపిస్తుంది, మెహర్గర్లో. సో మరి నియోలిథిక్ పీరియడ్ తాలూకా ఫీచర్స్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మనకి ఈ రాతియుగపు మానవుడు, పర్టికులర్గా ఈ నియోలిథిక్ మ్యాన్ అంటే నవీన శిలాయుగపు మానవుడు సో వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడమ్మా. అంటే ఆహారం కోసం వేటాడే దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు అతను చేరుకున్నాడు. మొట్టమొదటిగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. సో ఆ వ్యవసాయ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో దాని దగ్గరే అతను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడే ఉండేవాడు. సో ఆ విధంగా ఏమైందంటే సో ఒక విలేజ్ ఫార్మేషన్ ఏర్పడిందమ్మా. అయితే మెసోలిథిక్ పీరియడ్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది కానీ అక్కడ విలేజ్ ఫార్మేషన్ లేదు. విలేజ్ ఫార్మేషన్ అంటే ఏంటి, గ్రామాలు ఎట్లా ఏర్పడతాయి, 10 అంతకంటే ఎక్కువ ఇల్లు, అంటే సుమారు ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటే మనం విలేజ్ అంటాం. సో కానీ మెసోలిథిక్ పీరియడ్లో ఒక హౌస్ ఇక్కడ ఉంటే ఎక్కడో మళ్ళీ 2-3 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక హట్ ఉండేది. కానీ నియోలిథిక్ పీరియడ్లో నవీన శిలాయుగంలో అట్లా కాదు. నవీన శిలాయుగపు మానవుడు ఒకే చోట కొన్ని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలా మనకి విలేజ్ అంటే గ్రామాలు అనేవి మన అలా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తుంటే 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ నాంది ఎక్కడ జరిగిందంటే మనం ఎక్కడ జరిగిందని చెప్పొచ్చు, నవీన శిలాయుగంలో. నవీన శిలాయుగపు మానవుడికి మనం ఈ క్రెడిట్ ఇవ్వచ్చు. అయితే ఇకపోతే నవీన శిలాయుగపు మానవుడు వీల్ అంటే మనకి ఈ ఏదైతే మనం ఆర్థిక వ్యవస్థ ఉందో దానికి ముఖ్యమైనది కావాల్సింది ఏంటమ్మా, సో వీల్. సో ఈ వీల్ అనేది నవీన శిలాయుగపు మానవుడు కనిపెట్టడం జరిగింది. సో అప్పుడు ఈ వీల్తో చేసినటువంటి కుండలు తయారు చేసేవారు, పాత్రలు. మన మెసోలిథిక్ మ్యాన్ దేంతో తయారు చేసేవాడు, హ్యాండ్ మేడ్ పోటరీ, హ్యాండ్తో తయారు చేసిన కుండలు.
సో ఎందుకంటే అప్పుడు ఇంకా వీల్ కనిపెట్టలేదు కాబట్టి. ఇప్పుడు వీల్ కనుగొన్న నవీన శిలాయుగపు మానవుడు కాబట్టి వీల్తో తయారు చేసిన అంటే ఫైన్ కుండలు, అంటే చాలా పాలిష్డ్ కుండలు మనకి ఇక్కడ వస్తాయి. అయితే పాలియోలిథిక్ మ్యాన్ పెద్ద పెద్ద టూల్స్ వాడితే మెసోలిథిక్ మ్యాన్ స్మాల్ స్టోన్ టూల్స్ వాడేవాడు. నియోలిథిక్ మ్యాన్ షార్ప్ స్టోన్ టూల్స్ వాడేవాడు. సో ఇలాగా వాళ్ళ టూల్స్ మధ్య ఈ భేదం ఏదో ఉందో దీన్ని బేస్ చేసుకొని, క్లైమాటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఈ రాతి యుగాన్ని 3 దశలుగా మనకి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంగా విభజించడం అనేది జరిగింది. సో మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ టైంలో ఉండేటటువంటి ఫీచర్స్ ఉన్నాయో చూసుకొని ఆ సైట్ని ఆ కాలపు సైట్గా మనం వర్గీకరించవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.